అని ప్రభు మాట్లాడుతూ కొన్ని మాటలు దేవుడు శ్రమలను మనకు అనుమతిస్తూ ఉన్నాడు, మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. పరీక్షిస్తున్న ఈ శ్రమలలో దేవుడు మనకు ఎంతటి ఆశీర్వాదము కలుగజేశాడు అని కొన్ని మాటలు గమనిద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని గమనిద్దాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు అంటున్నాడు, ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఎవరు? శోధనలు సహించువాడు ధన్యుడు. ఈ రోజున చాలామంది జీవ కిరీటాన్ని పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నారు. ఎవరిని కదిలించినా పరలోక రాజ్యం కావాలి, ఎవరిని కదిలించినా పరలోకానికి ఎక్కాలి, ఎంత సంపాదించినా, ఎంత ఆస్తి పాస్తులు అష్టైశ్వర్యాలు ఉన్నా ప్రాణం పోయేటప్పుడు వారు అడిగేది ఏమిటంటే, చివరిలో నాకు మోక్షం కావాలి, నాకు నిత్యరాజ్యం కావాలి, జీవ కిరీటం నాకు కావాలి. అటువంటి మోక్షంలోనికి, అటువంటి నిత్యరాజ్యంలోనికి, పరలోక రాజ్యంలోనికి ఒక వ్యక్తి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాడు. ఆ వెళుతున్న నిత్యరాజ్యంలోనికి అంత సులువుగా ఒక భూలోకంలో పంటలో ఆశీర్వాదం రావాలన్నా, చేతి పనిలో ఆశీర్వాదం రావాలన్నా, భూలోకంలో అందరికంటే ఆశీర్వాదంగా కనపడాలన్నా ఎంతో ప్రయాసం ఉంటుంది, ఎంతో శ్రమ ఉంటుంది. అంటే ఒక వ్యక్తి ఎంతగా శ్రమ పడితే, ఎంతగా కష్టపడితే, చాలామంది అంటూ ఉంటాం, అన్న తినడానికి సంతోషంగా చాలా ఉందన్న, తినడానికి అష్టైశ్వర్యాలు సమృద్ధిగా ఉన్నాయి, కూర్చొని తిన్న వీళ్ళ కుటుంబం అంతా ఆశీర్వాదంగా బ్రతకవచ్చు. ఆయన ఎందుకు వీరు కష్టపడుతుంటారో నాకు అర్థం కాలేదని చాలామంది అంటూ ఉంటారు. అంటే ఓ కొద్ది రోజులు కూర్చొని తినవచ్చుగా, సమస్తం సంపదలు సంపాదించారు, వారి తండ్రులు సంపాదించారు, వీరు సంపాదిస్తున్నారు, వీరి పిల్లలు సంపాదిస్తూ ఉన్నారు. దేనికి వీరు మళ్ళా కష్టపడాలి అంటే వారిని చూసి మనం నేర్చుకోవాల్సిందంటే ఏమిటి అంటే, భూలోకంలో ఒక వ్యక్తి ఎంత కష్టపడితే, ఎంత శ్రమ పడితే అంతటి ఆశీర్వాదం ఉంది. తన పిల్లలకు అంతటి ఆశీర్వాదాన్ని ఒక తల్లిదండ్రులు ఎంతగా కష్టపడుతున్నారు అంటే వారి పిల్లలు చాలా క్షేమంగా గడుపుతారని అర్థం. తల్లిదండ్రులు ఎంతగా సుఖపడుతూ ఉన్నారో ఆ తర్వాత ఆ పిల్లలకు అంత శ్రమ కలుగుతుందని అర్థమవుతుంది భూలోకంలో. అలాగే ఆయన పిల్లలైన మనవారికి సంతోషం కలగాలని, ఆ పరలోక సన్నిధిలో మనం కూడా క్షేమంగా ఉండాలని తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు మనందరి కొరకు రక్తాన్ని గార్చాడు, అనేక శ్రమలు పడ్డాడు, వేదన పడ్డాడు, కష్టపడ్డాడు, కల్వరిగిరి కొండ వరకు సిలువను మోశాడు, ప్రాణం పెట్టాడు, మృతి చెంది మృత్యుంజయుడై 3వ రోజున సజీవులుగా లేచాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన భూలోకంలోనికి వచ్చినప్పుడు ఎంతో శ్రమ పడ్డాడండి. శ్రమపడి శ్రమను జయించిన యేసయ్య మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, భూలోకంలో తన పిల్లలకు, బైబిల్ అనుసరించే బిడ్డలకు, దేవుని నమ్ముకున్న పిల్లలకు, ఆయన మార్గంలో నడవాలా, ఆయన అడుగుజాడలు నడవాలనుకుంటున్న పిల్లలకు ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటంటే,
శోధనలు సహించువాడు ధన్యుడు భూలోకంలో అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతోమంది శోధనలు రాకూడదు అనుకుంటున్నాడు, ఎంతో వేదనలు రాకూడదు అనుకుంటున్నాడు. నెమ్మదిగా బ్రతకాల, చల్లగా బ్రతకాల, ఏ కష్టము నా కుటుంబాన్ని దరి చేరకూడదు, నాకు, నా బిడ్డలకు, నా కుటుంబానికి, నా కుటుంబ నివాసం చేస్తున్న వారు ఎల్లప్పుడూ క్షేమంగానే బ్రతకాలని కోరుకుంటూ ఉన్నారు. అయ్యే శోధన రాకుండా బ్రతకాలనుకుంటున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, శోధనలు ఎవరు సహిస్తారో వాళ్ళు ధన్యులు. అతడు శోధనకు నిలిచిన వాడైతే ప్రభుత్వాన్ని ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవక్రీడం పొందుదురు. అయితే ప్రభు చెబుతున్నాడు కదా, శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధనుడు. ఎలాగ ధనుడైతాడు అంటే, భూలోకంలో శోధనలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. వాటిని సహించి నిలిచి, సహించాలి, నిలవాలి. నిలిచిన వానికి బహుమానం, అది నిత్య జీవ కిరీటం మనకు పరలోకంలో కనబడుతుంది. అయితే పేతురు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనాన్ని గమనిద్దాం. ఇందువలన నేను మిక్కిలి ఆనందించుచున్నాను గాని అవసరమును బట్టి ప్రభు అంటున్నాడు, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. ప్రస్తుత కాలమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నానా విధములైన శోధనల చేత ప్రస్తుత కాలము, ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, అవసరమును బట్టి ఎన్నో శ్రమలు కలుగుతూ ఉన్నాయి. అవసరమును బట్టి ఎన్నో శ్రమలు కలుగుతూ ఉన్నాయి. మంచిదే. అయితే ఆ శ్రమలు కొంచెము కాలము దుఃఖము కలుగుతున్నది, మంచిది. అయితే నశించిపోవు సువర్ణము అగ్ని వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. హల్లెలూయా. అంటే ఒక బంగారు కొలిమిలో కాల్చబడి అగ్ని చేత పరీక్షించబడాల. అగ్నిలోన పుటము వేయబడి, అగ్నిలోన కాల్చబడి, వాటికి అనేక శ్రమలనే సుత్తెల దెబ్బల చేత నలపబడి అలంకరించబడిన తర్వాత ఆ బంగారుకు ఎలాగైతే విలువ కలుగుతుందో, ప్రియ దేవుని విశ్వాసి, మనందరికీ ఒక విలువ కలగాలి, మనకంటూ ఒక నిత్య జీవము కలగాలి అంటే ఒకటి అంటున్నాడు, శోధనలకు నిలిచిన వారై ఉండాలి. అలాగే ఇదే మాటలో మాట్లాడుతున్నాడు, అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షలకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పుయు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేనికి కారణమవుతుంది శ్రమలు? దేవుడు ప్రత్యక్షమైన మహిమ ఎదుట, దేవునికి ప్రత్యక్షము కలుగుతున్న ఆ మహిమ ఎదుట అనేకులు అంటూ ఉన్నారు, ప్రార్థన చేసిన వారికి, పరిశుద్ధంగా ఉన్న వారికి నిత్య జీవ కిరీటం దక్కుతుంది అంటున్నారు. మోకాళ్ళున్న వారికి, ఉపవాసం ఉన్న వారికి నిత్య జీవం కలుగుతుంది అంటున్నారు. ఈ రోజున ఎంతోమంది క్రమక్రమముగా ప్రార్థనలో ఎదిగి పరిశుద్ధంగా జీవించిన వారికి నిత్య జీవం అంటున్నాడు. అయితే బైబిల్ అంటూ ఉంది, శోధనలు సహించిన వాడికి నిత్య జీవ కిరీటం, శ్రమలకు నిలిచిన వాడికి నిత్య జీవ కిరీటం. ఈ రోజున కాస్తంత శ్రమ కనగానే కాస్తంత ఓర్పు లేకుండా, అంటే దేవుని బిడ్డలకు సహనం ఉండాలి, శ్రమలకు నిలబడిన వారై ఉండాలి. ఈ గత కాలంలో నేను తెలుసుకున్న మాట,
ఒక వ్యక్తి అన్నాడు, నేను దేవుని సన్నిధిలో రక్షించబడాలనుకుంటున్నాను, బాప్తిసం కోరుకుంటున్నాను అన్నాడు. మంచిదే. నేను అన్నాను, సరే ఒక నూతన సంవత్సరంలో నేను బాప్తిసం ఇస్తాను, తీసుకునండి, సిద్ధపాటు కలగండి అన్నాను. ఆ తర్వాత ఆ వ్యక్తి అనుకున్నాడు, నేను భయంకరమైన తాగుబోతును, నేను తాగుతూ ఉన్నాను, నా చేత కాదు, నా వల్ల కాదు, నా చేత కాదు, నా వల్ల కాదు, కనుక నేను ఈ యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే తాగుడు నేను మానలేను, కనుక నాకు నిత్యము ఆ తాగుడు మత్తులను నిలబడాలి, గనుక నేను అలాగున దేవుని సన్నిధి నేను కూడా అనుభవించాలి అనుకున్న వ్యక్తి ఏది వద్దు కానీ దేవుని సన్నిధిలో ఆశీర్వాదంగా కనబడాలని కోరుకోలేదు. నిత్యము తాగాలి, ఈ శ్రమలు నేను తట్టుకోలేను అనుకున్నాడు. బాప్తిసం వద్దు, ఏమొద్దు అనుకున్నాడు. తాగాడు, మత్తుగా బాగా తాగాడు. తన కుటుంబాన్ని మీద నిందలేస్తూ అవమానపరుస్తూ ఏం చేయాలో దిక్కు తెలియక దేశానికి పారిపోయి ఒక రోజున వస్తున్న రైల్లో నుంచి కిందికి దూకి 2 కాళ్ళు విరుగుట్టుకున్నాడు. అంటే తాగుడుకు అలవాటు పడుతున్నాడు. దానికి ఎంత శ్రమ పడినా, ఎంత శ్రమలు వచ్చినా దానికి నిలుస్తూ ఉన్నారు. ఆ తాగుడు వల్ల మనిషికి ఎంత నష్టం కలిగినా వాటికి నిలుస్తూ ఉన్నారు. రోగం వచ్చినా నిలుస్తూ ఉన్నారు, వాటిని విడిచిపెట్టడం లేదు. ఒక వ్యక్తి, నేను వారిని హెచ్చరించడం లేదు, వారిని మానుకోమని చెప్పడం లేదు, కానీ ఇప్పుడు తాగుతున్న వ్యక్తికి ఆ తాగుడు వల్ల రోగం వచ్చినా శ్రమ విడవడం లేదు, ప్రాణం పోతుందన్నా మానుకోవడం లేదు, దానివల్ల నాకు నష్టం కలుగుతున్నా విడవలేదు, తాగుడులోనే నిలుస్తూ ఉన్నారు. ఒక తాగుతూ ఉన్న వ్యక్తిలో అంత పట్టుదల, ఏం చేసిన పర్లేదని విడవకూడదని ఒక తీర్మానం కలిగి ఉన్నాడే, వాటికి బానిస అయిపోయాడే. కానీ యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న నీకు నాకు ఒక నిత్య జీవ కిరీటం ఉంటుంది అంటున్నాడు. ఆ నిత్య జీవ కిరీటాన్ని సంపాదించుకోవాలంటే నీవు శోధనకు నిలవాలి. అంటే శోధన వస్తే ప్రభు వద్దంటున్నాం, శ్రమ వస్తే ప్రభు వద్దంటున్నాం. అయితే ఒక తాగుతున్న వ్యక్తిలో ఉన్న ఆ పట్టుదల దేవుని నమ్ముకున్న మనలో కానీ కనిపించడం లేదు. అయితే ఏమంటున్నాం, ఈ శోధనలు మనకు రాకూడదు. అరే తాగుతూ ఉన్నావు, కింద పడిపోతున్నావు, తల పగలు కొట్టుకున్నావు, విడుదల రా అంటే నేను వదలను, ప్రాణం పైన వదలను అంటున్నాడు. ఎందుకంటే వాడి ప్రాణానికి హాని కలిగించినా వాడు వదలలేదు, వాడు పట్టు వదలడం లేదు. కానీ ప్రభు నీకు ఈ శ్రమలకు నిలిస్తే నీకు నిత్యరాజ్యం ఉంది అంటే, కానీ మన వాళ్ళు మాత్రం ఈ శోధనలు నాకు రాకూడదు, ప్రభును నమ్ముకున్న వెంటనే నాకు శ్రమ రాకూడదు, వేదన రాకూడదు, కష్టం రాకూడదు, అన్ని సుఖాలే ఉండాలి, అంతా నాకు నెమ్మదే ఉండాలి. దేవుని నమ్ముకుంటారు. దేవుని ప్రియ బిడ్డలారా, మీ విశ్వాసము దేని చేత పరీక్షించబడుతుంది అంటే శోధనల చేత పరీక్షకు నిలిచిందే ఉండాలి. ఎలా నిలబడాలి? శ్రమ వస్తుంది, శోధనలు వస్తాయి. ఇట్టి పరీక్షలు కలిగినప్పుడు నీవు నిలవాలి. నిలవగలిగితే దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. ఒక రోజున ఆ ప్రత్యక్షమయ్యే రోజున నీకు నాకంటూ ఒక మహిమ కలిగిన ఒక కిరీటాన్ని అందరి ఎదుట నిలబడినప్పుడు, శోధనలకు నిలవలేని వారి ఎదుట శోధనను నిలిచిన వారికి ఘనత, మెప్పు ఎప్పుడు కలుగుతుంది అంటే నిత్య జీవ కిరీటాన్ని పొందుకున్నప్పుడు. అది పొందుకోవాలి అంటే మనం నిలవాలి. ఈరోజున చాలామంది ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు వేదనలు? ఈ భూలోకంలో ఒక వ్యక్తి శ్రమ పడుతున్నాడు, బాధపడుతున్నాడంటే దేవుడు అనేకముగా అగ్నిలో పలుసార్లు బంగారాన్ని కాలుస్తూ సమ్మెట దెబ్బలు కొడుతున్నాడంటే కారణం ఏంటంటే ఇంకా తనకు కావలసిన ఆకారం, ఆ వస్తువు రాలేదు, ఇంకా రావలసిన ఆకారం దాన్ని రాలేదు.
ఒక వ్యక్తి పొలం దున్నుతున్నాడంటే నేను అడిగాను, ఒక వ్యక్తి పొలం దున్నినట్లుగా, అన్నా పొలం మనం దున్నావు కదా, మళ్ళా ఈ ఎరటి పంట పెంటాలంటే ఎందుకు ఆ కొక్లైన్ కానీ ఆ ఇటాచ్ కానీ ఎందుకు మళ్ళీ ఈ భూమిని అలాగ మరలా అలా ఫ్రీ చేస్తున్నావు, అలా సల్లు చేస్తున్నావు, అలా భూమిని అంతా ఆ బిగుతుకున్న భూమిని ఎందుకు అలాగా చేస్తా ఉన్నావంటే ఆ వ్యక్తి అన్నాడు, అన్న మేము టిల్లర్ కొట్టింది నిజమే, గత కాలం చేసిన పంట ఆశీర్వాదంగా వస్తుంది, దాని గురించి కాదు. ఈ పంటకు ఎలా ఉండాలంటే భూమి వేర్లు దిగాలంటే మొత్తం నాకు అనుకూలమైనట్లుగా, వేర్లకు అనుకూలమైనట్లుగా ఈ పొలం వచ్చేంత వరకు ఈ పొలాన్ని నేను సాగు చేస్తూనే ఉంటాను అంటున్నాడు. సాగు చేస్తూనే ఉంటాను అంటున్నాడు. నేను అప్పుడు అనుకున్నాను, ఇదిగో ఒక రైతుకు కావలసిన అనుకూలమైన పంట పెట్టాలంటే అనుకూలంగా భూమిని తయారు చేసినట్లుగా ప్రభు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు. ఈ పరీక్షలకు నిలిచినదై ఒక కంసాలి వాడు కూడా బంగారు తనకు అనుకూలముగా తన ఆకారంలో వచ్చినంత వరకు ఎలాగైతే ఆ బంగారమును పలుసార్లు కాల్చుకుంటూ సమ్మెట దెబ్బలు కొడుతూ ఉన్నాడో, దేవుని నమ్ముకున్న బిడ్డలను కూడా పలుసార్లు దేవునికి అనుకూలం వచ్చినంత వరకు శోధనలకు నిలవాలి. శోధనలు వస్తుంటాయి, శ్రమలు వస్తుంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, నిందలు వస్తూ ఉంటాయి, ప్రతిదీ వస్తూ ఉన్నాయి. అయినా వాటన్నిటికీ నిలుస్తాడా లేదా? హల్లెలూయా. ఈ శ్రమలకు, ఈ బాధలకు నిలుస్తాడా లేదా? ఎప్పుడైతే ఒక రైతు చెప్పినట్లు అనుకూలముగా ఒక పొలము కలిగినట్లయితే తనకు రాబడి కావడానికి, రైతు సంతోషపడడానికి సమృద్ధైన పంట ఆ పొలం ఇస్తుంది. ఒక కంసాలి వాడు తనకు నచ్చిన ఆకారములో ఆ అగ్ని పుటము వేస్తున్న బంగారు ఎలాగైతే అగ్నిలో కాల్చబడుతుందో, ఎలాగ శ్రమలకు నిలబడుతుందో, అప్పుడు ఒక రోజున ఆ బంగారుకు ఒక విలువైన రేటు, సమృద్ధైన ఆశీర్వాదం కంసాలి వాడు చూస్తున్నాడు. అలాగే ఒక క్రైస్తవుడు దేవుని ఎదుట ఘనత పొందాలి, మెప్పు పొందాలి అంటే భూలోకములో శ్రమలకు, శోధనలకు ఏ విశ్వాస అయితే, ఏ సేవకుడైతే, ఏ కుటుంబం అయితే, ఏ ప్రభువును నమ్ముకున్న వారైతే శ్రమలకు తట్టుకోలేక ఈ బ్రతుకు వద్దని చస్తారో వారికి మెప్పు కలగదు. ఈ అవమానాలు తట్టుకోలేక, ఇదిగో ఎవరైతే భూలోకాన్ని వద్దనుకుంటే వారికి మెప్పు కలగదు, ఘనత కలగదు, నిత్య జీవ కిరీటం కలగదు. శోధనలకు నిలిచిన బాధలకు నిలిచిన వాడికి తప్పనిసరిగా నిత్య జీవ కిరీటము, మెప్పు, ఘనత తప్పనిసరిగా కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబానికి మెప్పు కలగలేదని, ఘనత కలగలేదని, ఒకవేళ మనము భూలోక ఘనతల కొరకు ప్రాకులాడుతుంటాం, తప్పు లేదు. కానీ ప్రభు ఎదుట మెప్పు, ఘనత కలగాలి అంటే భూలోకంలో ప్రతి వ్యక్తి ఖచ్చితంగా శ్రమపడి ఉండాలి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం, యెషయా గ్రంథం 48వ అధ్యాయం, యెషయా గ్రంథం 48 10వ వచనం, 48:10. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని చేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. ఏమంటున్నాడు? ఇబ్బంది కొలిమి. ఆయనకు ఒక కొలిమి ఉంది. ఆ కొలిమి పేరేమిటంటే ఇబ్బంది. ఇబ్బంది అనే కొలిమి నా యేసయ్య దగ్గర ఉంది. శ్రమలనే కొలిమి నా యేసయ్య దగ్గర ఉంది. నా మాటలు బండలు బద్దలు చేయి సుత్తె వంటిది కాదా? సుత్తె ఉంది ఆయన దగ్గర. ఇబ్బంది పెట్టగలడు, ఆయన మాటల చేత బాధపరచగలడు, బాధగలడు. ఆయన
ఆయన ఒక కంసాలాగా కనబడుతూ ఉన్నాడు. ఇబ్బంది కొలిమి దగ్గర, ఇబ్బంది కొలిమిలో ఆయన మనల్ని ఉంచి ఇబ్బందులు పెడుతూ, అయ్యా యేసయ్యా నిన్ను నమ్ముకున్నాము కదా, సకల ఆశీర్వాదాలు నాకు కావాలి, నెమ్మది కలగాలి, భూలోక సర్వ సంపదలు కావాలి, సుఖ సౌఖ్యాలు కావాలి. యోబుకు సుఖ సౌఖ్యాలు దేనికి తీశాడు? యోబును సుఖ సౌఖ్యాలు కలిగిన యోబుకు ఎందుకు శ్రమలు కలిగించాడు? ఆనందంగా ఉంటున్నా, సంతోషంగా ప్రార్థన చేస్తున్నా షడ్రక్ అబేద్నెగోలను ఎందుకు అగ్నిలో పెట్టాడు? దానియేలు ప్రార్థనా పరుడైన ఎందుకు సింహాల బోన్లో వేశాడు? ఎంతో మంది భక్తుల చరిత్రలు చూసినా కూడా ప్రతి భక్తుడి చరిత్ర ఇబ్బంది కొలువులోనే సాగుతూ ఉంది. ఎవరైతే భూలోకంలో భక్తిని కొనసాగిస్తూ ఉన్నారో, ప్రార్థనలు కొనసాగిస్తూ ఉన్నారో, ఈ శ్రమల కాలంలో దేవుని ఎడల భయభక్తుల చేత దేవునితో గడుపుతూ ఉన్నారో, వారి జీవితములట ఎలాగ పరిస్థితులు అంటే ఇబ్బంది కొలువులో ప్రార్థన అవుతుంది, వారి జీవితం ప్రారంభమవుతుంది. ఈరోజు నాకు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి, ఎంత ప్రార్థన చేసినా ఈ